నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మైక్రో ఇళ్ల రూపకర్త మానసకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు. నూతన ఆవిష్కరణలకు అండగా ఉంటాం. విజయనగరం జిల్లాలో వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు. అవార్డులను ప్రదానం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కుకట్పల్లి నియోజకవర్గంలో స్వచ్ఛ ఆటోల ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఫైర్. దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం. ఒంగోలులో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి భూమి పూజ. ఇక డీటెయిల్ చూస్తే, నూతన ఆవిష్కర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇళ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానసారెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. హైదరాబాద్లో కవితను కలిసిన మానస నూతన విధానంలో ఇళ్లను నిర్మిస్తున్న తీరును ఆమెకు వివరించారు. మానసారెడ్డి భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పథకాలను ప్రజల్లోకి అందజేస్తున్న వాలంటీర్ల సేవల గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకొని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను ప్రజాప్రతినిధులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు వాలంటీర్లందరికీ అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ వాలంటీర్లకు అవార్డులను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. రాబోతున్నాం. అందరికీ కూడా ఆ సందర్భంగా మా అందరికీ కూడా
ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మనందరం కూడా చూసాం ఈ వ్యవస్థ తాలూకా పుట్టుక పూర్వకాలు, ఎందుకు ఈ వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత తర్వాత జరిగే పరిణామాలు, వచ్చిన ఫలితాలు, దాని అంతటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ వ్యవస్థకు అంకురాత్మం చుట్టింది ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ ఉండాలని, పూజ్య బాపూజీ తాలూకా ఆలోచన ఏదైతే ఆయన కలంతో గ్రామ స్వరాజ్యాన్ని పటిష్టం చేయాలని ఆ ప్రక్రియలో భాగంగా ఈ వ్యవస్థని ఆయన తీసుకొచ్చారని చెప్పడంలో అసలు తెలియదు. నగరంలోని కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 డివిజన్లకు ఒక్కొక్క డివిజన్కు 2 చొప్పున స్వచ్ఛ ఆటోలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మున్సిపల్ కార్యాలయంలో 15 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. స్వచ్ఛ హైదరాబాదే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే అనేక వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనికి ప్రజలు కూడా వారికి సహకరించి స్వచ్ఛ ఆటోలకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని కోరారు. ఇది తీసేసి కొత్త బిల్డింగ్ కట్టి ఇలా బస్సు కావాలి పెట్టిస్తాం. మహిళా మండలికి మహిళలు కూర్చోడానికి చేస్తా. ఈ గారు హైట్ పోకుండా ఎందుకంటే పైన ఒకటే ప్రణాళిక తయారు చేయాలి. ఒక బస్సు సౌకర్యం పెట్టేసి సంబంధించినటువంటి రామారావు నాల కానీ, అల్లాపూర్ సంబంధించిన నాల సత్యనగర్ రాజీవ్ గాంధీ నగర్ కానీ, అల్లాపూర్ కానీ, మైసమ్మ చెరువు కానీ, ఎక్కడైతే భువనపల్లికి సంబంధించినటువంటి నాళాలు కానీ, మనం ఎక్కడైతే వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారో, ప్రజలు బాధపడ్డారో దాన్ని ఒక గుర్తించడం జరిగింది. దాని భాగంగానే మన రామారావు నగర్లో మా కేటీ రామారావు గారు ఆదేశం మేరకు ఆయన ఆశీర్వాదంతో 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ అయింది. అది కూడా ఇన్స్పెక్షన్ చేశాం. అది కంప్లీట్గా 2-3 నెలల్లో అది కూడా అందుబాటులో రాబోతూ ఉంది. అదేవిధంగా బోయినపల్లిలో కూడా మా జెర్సీ గారి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల రూపాయలతో అది కూడా పెద్ద ఎత్తుగా ప్రజలు అప్పుడు ఇబ్బంది పడ్డారని చెప్పి 2 కోట్లతో అక్కడ కూడా బ్రిడ్జ్ వర్క్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 20-20 రోజులు అది కంప్లీట్ అయిపోతూ ఉంది. సబ్జనగర్ రాజీవ్ గాంధీ ఉన్నటువంటిది ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానికి 5.5 crores అది కూడా టెండర్ శాంక్షన్, అది కూడా 2-3 రోజుల్లోనే కంపల్సరీ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఆఫీసర్తో చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేశాం. ఆ ప్రాపర్టీస్ అన్నీ తీసేయాలి, మీకు అవసరమైతే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మీకు నష్టపరిహారం ఇస్తుంది, పెట్టిపల్లిలో మీకు 5, 6, 10 దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. కొంతమంది నిరుపేదలు ఉంటే డబుల్ బెడ్రూమ్ వేయడం కానీ అవన్నీ చేస్తాం. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, కేటీ రామారావు గారి ఆలోచన కానీ, ఫర్దర్గా వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు మొన్న ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, పడకుండా చూడాలి అని ఆలోచనతోనే ఈ రోజున కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి నాలుగుల మీద పెట్టాలని ఆలోచన. ఇక దళితుల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళితుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలను వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లోకేష్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫిజియోథెరపీ చేస్తున్న ఫోటోలు ఎలా బయటికి వచ్చాయో వారిపైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఓ కార్యక్రమంలో నారాయణ స్వామిని నిల్చోబెట్టి అవమానించారని, దళితుల హక్కులను కాలరాస్తున్నారని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, వారి కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఇటీవల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టడం
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళకొక పిల్ల చేష్టగా మారిపోయింది కేసులు పెట్టడం అనేది. అధికారం వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళ ఎంపీలు వీళ్ళ ఎమ్మెల్యేలే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతారు. SC/ST అట్రాసిటీ యాక్ట్. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ రైతులు కూడా దళిత రైతులకి మేలు చేకూర్చేటటువంటి 41 జీవోని ఇష్యూ చేసి వారికి ఎప్పుడూ లేని విధంగా భూమి మీద హక్కు కల్పించి ఒరిజినల్ పట్టాదారులతో సమానంగా హక్కు కల్పించి వాళ్ళకి లబ్ధి చేకూర్చేటటువంటి జీవో ఇష్యూ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ పెడతాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. హైకోర్టుకు వెళ్తే క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే మా నాయకుడి తరఫున దీనిలో ప్రైమా ఫేసి కూడా లేదు, ప్రాథమిక ఆధారాలు కూడా లేవు అని చెప్పి కేసు మీద స్టే విధించినటువంటి పరిస్థితి. ఇది జీర్ణించుకోలేరు. వీళ్ళు తప్పుడు కేసు పెడతారు, కోర్టులు తప్పు పెడితే జీర్ణించుకోలేరు. నిన్నటికి నిన్న ఇక్కడ తిరుపతి బై ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డికి సపర్యలు చేస్తున్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కారణం అని చెప్పి మరొక SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసు పెడతారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాస్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒంగోలులో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రతిపక్షాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, కోవిడ్ కారణంగా సభను వాయిదా వేసుకున్న జగన్ పర్యటనపై కూడా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారని తెలిపారు. జగన్పై ప్రజల్లో విశ్వాసం ఉందని, ఖచ్చితంగా ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వస్తుంది. కాకపోతే ఏంటంటే 5 గంటలకి 3 గంటలకి షో చేయడం కరెక్ట్ కాదనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని ప్రకారం చేస్తాం తప్ప అవినీతి లేదు. ఎవరికైనా ఏ హీరోకైనా ఇది వర్తిస్తుంది. అని ఇప్పుడు సీఎం గారు తిరుపతి ప్రచారం రావడానికి భయపడి రావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. నిన్నేమన్నా సీఎం గారు భయపడి వస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడారు. ఇప్పుడు రాకపోతే ఏమన్నా మళ్ళీ ఇది రకం మాట్లాడతారు. ఈ వారికి నోటికి ఏది వచ్చినా అది మాట్లాడతారు. మొన్నదాకా ఏమన్నా సీఎం గారు ప్రచారం రావటం లేదు అని అన్నారు. ఇప్పుడు సీఎం గారు ప్రచారానికి వస్తున్నారు అంటే భయపడ్డారు, ఓడిపోతామని చెప్పి భయపడ్డారని చెప్పి టీవీలు ప్లస్ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడేమన్నా కోవిడ్ ప్రాబ్లం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆగిపోతే మళ్ళీ ఈ రకంగా తిరుగుకుంటారు. వాళ్ళకి నోరుకే అడ్డు ఉందా పాడు ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి కాదు. మొన్ననే మాట్లాడారు వాళ్ళు, మళ్ళీ ఈ రకంగా ఈరోజు మాట్లాడతారు. సీఎం గారు కోవిడ్ పరిస్థితి చూసి ప్రజల దృష్ట్యా ఎన్నిక మీటింగ్ అయితే లక్షల మంది వస్తారు కాబట్టి జనంలో కోవిడ్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ముఖ్యమంత్రి గారు రావట్లే. మాకు పూర్తిగా ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలతో తప్పకుండా ప్రజలు ఓట్లేస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. ఇంకా ఏం చేయాలా? ఆయన ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకుని మేము ఓట్లు అడుగుతున్నాం, గెలుస్తాం. దానికి బీజేపీ మేనిఫెస్టో పెట్టింది ఇప్పుడు. అంటే కొత్తగా పులికాల సరస్సు కానీ, తిరుపతి అభివృద్ధి కానీ, ఉద్యోగులు కానీ. అధికారులు ఉన్నారా ఇక్కడ రాష్ట్రంలో? వాళ్ళ అధికారం లేకుండా టీటీడీలు ఇవన్నీ ఎడ చేస్తారు చెప్పండి. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ ఆదాయం పెంచే పనిలో పడ్డారు. మున్సిపాలిటీ పరిధిలోని 27 దుకాణ సముదాయాలకు సంబంధించి టెండర్లు వేసి డ్రాలు తీశారు. దుకాణ సముదాయాల డ్రా కార్యక్రమాన్ని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని దుకాణ సముదాయాల డ్రా ద్వారా 64 లక్షల అదనపు ఆదాయం మున్సిపాలిటీకి చేకూరిందని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దుకాణ సముదాయాల వల్ల వచ్చే అద్దెలు మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించేందుకు ఉపయోగపడతాయని మున్సిపల్ చైర్మన్ అశోక్ అన్నారు. ఈ నెల 6 నాడు నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. INPR ద్వారా రావడం జరిగింది. నేటి సమావేశానికి మన ఎమ్మెల్యే గారు, తర్వాత చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు మీరందరూ రావడం జరిగింది. ఇటు డ్రా సిస్టమ్ ప్రతి ఒక్కరి 27 మంది షాపులకు 27 మందితో తీయించడం జరిగింది. లక్కీ డ్రాలో గెలుపొందిన వాళ్ళని అందరినీ ప్రకటించడం జరిగింది. ఇటు షాపుల నుంచి మనకు 64,40,000 రూపాయల ఆదాయం వచ్చింది ఈరోజు. రేపు రాబోయే రోజులలో కూడా మనం ఇంకా పైన ఒక 2-3 మంత్స్ లోపలనే పైన కూడా మళ్ళీ ఇంకా 27 షాపులు కట్టాలనే ఆలోచనలో ఉన్నాం మేము. ఈ షాపుల వచ్చే రెంట్స్ వీటన్నిటి గురించి మనకు కనీసం ప్రతి నెల మన శానిటేషన్ సిబ్బందికి జీతాలకు సరిపోతుంది. మిగతా డబ్బులు ఏమైనా వస్తే అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ 64,40,000 కూడా కౌన్సిల్ ఆమోదంతో బహుశా ఈ మంత్ 20 తారీఖు, 22, 23 తారీఖు ఉండొచ్చు. దాంట్లో నిర్ణయించాలని చెప్పి చైర్మన్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. పైన 27 షాపులు వేసి వాటిని కూడా రెంట్లకు తర్వాత డిపాజిట్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ డ్రా సిస్టంలో 27 మందిని విజేతలుగా ప్రకటించడం. ప్రతి షాప్ వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ 5th లోపల మాకు రెంట్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ రెంట్ 5 తారీఖు లోపల పే చేయనట్టయితే ప్రతిరోజు 100 రూపాయలు పెనాల్టీ విధించాలని చెప్పి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కనుక ఈరోజు డ్రాకు ఇచ్చేసినటువంటి అందరూ గౌరవ కోఆప్షన్ సభ్యుల చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, పాత్రికేయులకు, మిత్రులకు, తర్వాత పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోవిడ్ సెకండ్ వేవ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లాలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడంతో పాటుగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. భవిష్యత్తులో కేసులు పెరగకుండా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నమస్కారం. కృష్ణా జిల్లా ప్రజలకు, విజయవాడ నగరవాసులకు కోవిడ్ పరిస్థితిపై ఈరోజు ఈ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. కోవిడ్ సెకండ్ వేవ్ మనకు రోజు రోజుకు తీవ్రతరం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనం తీసుకోవాల్సిన లేదా పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. ముందుగా మనకు ఏదైతే డిసెంబర్ నెలలో మనకు పాజిటివిటీ తగ్గిపోయి జనవరి, ఫిబ్రవరి నెలలో పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మార్చ్ 2వ వారం నుంచి మనకు కేసులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ ఏప్రిల్లో ఈ 12 రోజుల్లో సుమారు 2,500 పైచిలుకు కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ఇవి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలోని అలాగే ఇతర రాష్ట్రాల్లో, దేశంలో కూడా మనకు రోజు రోజు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. నిన్నటి వరకు మనకు 1,00,000 కూడా దాటని కేసులు దేశంలో ఈ గత కొన్ని రోజులుగా 1,00,000 పైచిలుకు వస్తూ ఉన్నాయి. అలాగే నిన్న 1,60,000 పైచిలుకు మనకు కేసులు నమోదయ్యాయి. ఇలాగే కేసుల సంఖ్య నమోదవుతూ ఉంటే మహారాష్ట్రలోని కొన్ని ప్రదేశాల్లో, అలాగే మనకు పక్కన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో హాస్పిటల్స్ అన్నీ నిండుకున్నాయని చెప్పేసి మనకు చాలామంది చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి మనకు రాకుండా మనం కరోనా కేసుల్ని, సంఖ్యల్ని, కరోనా వ్యాప్తి చెందకుండా ఆ ట్రాన్స్మిషన్ని ఆపాలంటే ఖచ్చితంగా మనం కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని ఫాలో కావాలి. మంత్రి బాలినేని శ్రీనివాస్ ప్రకాశం జిల్లా అధికారులతో కోవిడ్ తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కోవిడ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. జాగ్రత్తలు పాటించడంతో పాటుగా ఆసుపత్రిలో కావాల్సిన సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. కోవిడ్ దాని మీద ప్రకాశం జిల్లాలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి
కలెక్టర్ గారు మరి మన ఎంపీ గారు అందరం కలిసి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కోవిడ్ పోతుంది అనుకున్న సమయంలో మళ్ళా సెకండ్ వేవ్ రావటం, మళ్ళీ ఇది చాలా సివియర్గా ఉంటుంది. రోజు రోజు కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మన ఆఫీసులందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అందరూ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక నోడల్ ఆఫీసుని మరి కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు రివ్యూ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఏది అవసరం ఉన్నది కూడా వాళ్ళకు కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కోవిడ్ సంబంధించినటువంటి విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ అందరూ కూడా వేయించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. తప్పకుండా దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎవరికి కూడా వ్యాక్సినేషన్ వేసుకుంటే ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా దాన్ని సిమ్టమ్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి మా ఒంగోలు రిమ్స్లో హాస్పిటల్లో సిటీ స్కాన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చున్నాయి. త్వరలోనే లేదా 24th మరి కరెక్ట్ గారు చెప్పేసి డేట్ 24th అది సిటీ స్కాన్ని ఇక్కడ ఎంఆర్ఐ కూడా రెండు కూడా మరి ఓపెన్ చేసి జరుగుతుంది. ప్రజలకి సిటీ స్కాన్ వల్ల ఈ కోవిడ్కి మరి ఉపయోగపడుతుంది. కాబట్టి త్వరగా అది పనులు పూర్తి చేసడానికి ప్రయత్నం చేసాం. ఈ సిటీ స్కాన్ విషయంలో గతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పరుస్తున్న పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. అది ఈరోజు అన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఖచ్చితంగా కోవిడ్ విషయంలో గతంలో కంటే ఎక్కువ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా కలెక్టర్ గారు దీని మీద మన జేసీ చేతన్ గారు దీని మీద చాలా గట్టిగా మన పక్క జిల్లాలో పోల్చుకుంటే మన జిల్లాలో చాలా బాగా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఈ కోవిడ్కి సంబంధించి ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మంత్రి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. గత ప్రభుత్వంలో హయాంలో ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వ హయాంలో సక్రమంగా అమలు చేయడం లేదని టీడీపీ నేత ఆళ్లపాటి రాజా అన్నారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన జగన్ ఇప్పుడు ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన లేఖ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమం, నా పాలన చూసి ఓటేయమని చెప్పి ఆయన లేఖ రాయటం జరిగింది. దీన్ని ప్రస్తావించినటువంటి పెద్ద మనిషి అమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వారు పంచాయతీరాజ్ శాఖ అమాత్యులు. వారు సవాల్ ఒకటి విసిరారు. ఈ యొక్క పార్లమెంట్ సీటు మేము గెలవకపోతే 22 మంది మా పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తాం, లేకపోతే మీరు రాజీనామా చేస్తారని చెప్పి, దానికి మా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పడం జరిగింది. దాని మీద నేను ప్రత్యేకంగా మాట్లాడాలని అవసరం లేదు. అయితే ఇదే సందర్భంలో ఒక్కటి నేను రామచంద్రారెడ్డి గారికి గుర్తు చేయాలన్నది నా భావన. ఎందుకంటే మంత్రిగా ఈ రాష్ట్ర పాలనలో ఆయన భాగం ఉంది కాబట్టి మీరు చెప్పిన మాటలనే మీకు గుర్తు చేస్తా ఉన్నా. 22 నెలల పరిపాలన గురించి. రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా తన వెన్నుముకకు గాయమైందని ఓ వ్యక్తి చిందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోవడంతో బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించగా దీనిపై వివరణ ఇవ్వాలని చందానగర్ ఇన్స్పెక్టర్కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
మియాపూర్కు చెందిన వంగల వినయ్ గత ఏడాది డిసెంబర్ 3న జాతీయ రహదారిపై తన ద్విచక్ర వాహనంపై మియాపూర్ నుంచి BHL వైపు వెళ్తుండగా గంగారం వద్ద రోడ్డు కడ్డంగా తవ్వి వదిలేసిన గుంతలో బైక్ పడడంతో వినయ్ తన వెన్నుముకకు గాయమైందని ఆసుపత్రిలో చికిత్స అనంతరం రహదారి పర్యవేక్షణలో అధికారుల లోపం నిర్లక్ష్యం వల్లనే తన గాయమైందని దీనికి కారణమైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీస్ స్టేషన్లో డిమాండ్. డిసెంబర్ 6న వినయ్ కుమార్ ఫిర్యాదు చేయగా మియాపూర్ పోలీసులు పరిశీలించి ఘటన జరిగిన ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని ఫిర్యాదును చందానగర్ పోలీస్ స్టేషన్ బదిలీ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో కూడా వినయ్ మళ్లీ ఫిర్యాదు చేయగా 15 రోజులైన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి 2న HRCని ఆశ్రయించారు. దీంతో చందానగర్ ఇన్స్పెక్టర్కు HRC నోటీసులు జారీ చేసింది. జూన్ 21న HRC ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సో నేను డిసెంబర్ మంత్లో చందానగర్ నుంచి BHL వెళ్తుండే. అక్కడ ఒక మెయిన్ రోడ్ పైన పాట్ హోల్ ఉన్నది. ఆ పాట్ హోల్ని ఫిల్ చేయకపోవడం వల్ల నేను ఆ గుంతలో పడి నా 2 వీలర్ నాకు వెన్నుకు గాయమైంది. సో ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి నేను వెళ్ళి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాను. సో కంప్లైంట్ చేస్తే అది మియాపూర్ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది మా జ్యూరిడిక్షన్ కాదు చందనగర్ PSకి వస్తుందని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో నేను మళ్ళీ వెళ్ళి చందనగర్ PSలో స్టేట్మెంట్ ఇచ్చాను. స్టేట్మెంట్ ఇచ్చాక నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. ఫాలోఅప్ చేసినాక కూడా వాళ్ళు సంబంధిత అధికారి పైన ఏం చర్యలు తీసుకోలేదు, FIR కూడా నమోదు చేయలేదు. సో కంప్లైంట్ ఇచ్చినాక కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల నేను వెళ్ళి HRCని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది నా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది, రోజు ఇట్లా వెళ్ళడం వల్ల మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ప్రాణాలు కూడా పోతున్నాయని. సో HRC తొందరగా స్పందించేసి చందనగర్ SHO గారికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ అడిగింది. ఈ రోడ్డు ఎవరి జ్యూరిడిక్షన్కి వస్తుంది, మీరు ఇంతవరకు ఏం చేసినారని. సో వాళ్ళు జూన్లో ఈ యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మా ఒక్కొక్కటే కోరిక అండి. సో చాలామంది మెంటల్గా ఫిజికల్గా కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ పాటల్స్ వల్ల. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. లాస్ట్ ఫిబ్రవరిలో కూడా 2 యువకులు, ఎంతో భవిష్యత్తు ఉన్న 2 యువకులు చనిపోవడం జరిగింది. ఇట్లా అధికారులు త్వరగా రెస్పాండ్ అయ్యేసి ఇట్లా పాటల్స్ లేకుండా చేసి సిటిజన్స్ కాపాడాలి. వాళ్ళు హాస్పిటల్స్ బారిన పడకుండా, వాళ్ళు ఫిజియోథెరపీ సెంటర్లో వెనకాల తిరగకుండా ప్రాపర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటట్టు చూసుకోవాలని కోరుతున్నాము. ఇక ఉగాది పండుగను పురస్కరించుకొని వాలంటీర్లకు ఏపీ సర్కార్ అవార్డులు ప్రదానం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం అవార్డులను వాలంటీర్లకు అందించారు. సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో వాలంటీర్లను సత్కరించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారు స్పీకర్ తమ్మినేని. పరిపాలనంతా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే జరుగుతుందన్న ఆయన సుపరిపాలనను అందించడంలోనూ ప్రముఖ పాత్రను పోషించారని చెప్పారు. రెడ్డి గారు చేసినటువంటి గొప్ప ఆలోచనకి ఈనాడు దేశం అటువైపు ఆలోచిస్తుంది, అటువైపు తలెత్తి చూస్తుంది. ఏమిటి వాలంటీరీ వ్యవస్థ అన్నటువంటిది అద్భుతమైన ఈ ప్రక్రియకు గొడ్లప్పగించి చూస్తున్నారు. ఇది ఈరోజు దేశం మీ వైపు చూస్తుంది. మీరు అందిస్తున్నటువంటి సేవలు కరోనా రేటింగ్లో అతి తక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈజ్ అండ్ ఐస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైక్రో ఇళ్ల రూపకర్త మానసిక ఎమ్మెల్సీ కవిత అభినందనలు. నూతన ఆవిష్కరణలకు అండగా ఉంటాం.
విజయనగరం జిల్లాలో వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు అవార్డులను ప్రదానం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. కుకట్పల్లి నియోజకవర్గంలో స్వచ్ఛ ఆటోల ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సీఎం జగన్ పై టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు ఫైర్. దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం. ఒంగోలులో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి భూమి పూజ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.